హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు పెళ్లి సందడి వీడియో. ఇది వచ్చేసి టోటల్ 5 రోజుల పెళ్ళి. డే 1 వచ్చేసి పెళ్ళి కొడుకు. అండ్ ఈ పెళ్ళి కొడుకు ఈవెంట్ చాలా సింపుల్గా చేశారు. ఎందుకంటే పెళ్ళి కొడుకుకి పెళ్ళికి 2 డేస్ గ్యాప్ వచ్చింది. అందరూ రిలేటివ్స్ 5 డేస్ రావాలంటే కష్టం కదా. అందుకే డే 1 రోజు పెళ్ళి కొడుకు ఈవెంట్ని చాలా సింపుల్గా చేశారు. డే 2 వచ్చేసి మంగళ స్నానం, మెహందీ అండ్ మళ్ళీ పెళ్ళి కొడుకుని చేశారు. ఎందుకంటే ఒక్కసారి పెళ్ళి కొడుకుని చేయడం స్టార్ట్ చేస్తే పెళ్ళయ్యేంతవరకు రోజు పెళ్ళి కొడుకుని చేయాల్సిందే. అండ్ డే 3 వచ్చేసి ఫస్ట్ పెళ్ళి కొడుకుని చేశాక కూరాడు ప్రోగ్రాం ఉంటుంది. గంగాదేవి పూజ, పుట్టమన్ను, వడుగు ఇవన్నీ అయ్యాక బాలగోవిందుల పూజ కూడా చేస్తారు. ఇంకా డే 4 వచ్చేసి పెళ్ళిలో చాలా ఈవెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఎదుర్కోలు, ఆ తర్వాత అమ్మాయిని అబ్బాయికి గౌరీ పూజ చేపిస్తారు. ఆ తర్వాత కన్యాదానం అయిన వెంటనే జీలకర్ర బెల్లం, ఆ తర్వాత పుస్తక కట్టిస్తారు. ఇంకా ఆశీర్వచనాలు అయిపోయాక వడి బియ్యం, వందనం, ఇంకా లాస్ట్కి అప్పగింతలు. ఇంకా డే 5 వచ్చేసి మార్నింగ్ ఇంట్లో స్వామివారి రథం అండ్ ఈవినింగ్ రిసెప్షన్. ఇది వచ్చేసి ఇంట్లో డే 1 పెళ్ళి కొడుకు ప్రోగ్రాం. ఇలా పెళ్ళి కొడుకుని చేశాక పెళ్ళి కొడుకుకి స్వీట్ తినిపిస్తారు. అలా పెళ్ళికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కట్నం పెట్టేస్తారు. అలా బుగ్గన చుక్క, కాళ్ళకి పారాయణం, ఇంకా పూల దండ ఇవన్నీ వేశాక పెళ్ళి కొడుకుకి మంగళహారతి ఇస్తారు. అసలు మంగళహారతి ఎందుకు ఇస్తారో తెలుసా? మంగళహారతి ఇవ్వడం వల్ల దిష్టి తాకకుండా ఉంటుంది. ఏదైనా దిష్టి తాకినా మంగళహారతిలో ఉండే మంట ఆ దిష్టిని తీసేసుకుంటుందంట. ఇంకా ఈవెంట్ అయిపోయాక అందరం కలిసి ఇలా కొంచెం సేపు ఫొటోస్ దిగాము. ఇలా డే 1 చాలా సింపుల్గా పెళ్ళికొడుకు ఈవెంట్ జరిగిపోయింది. ఇంకా మా ఫ్యామిలీ ఫోటోలో మా డాడీ ఇంకా మా హస్బెండ్ ఇద్దరూ లేరు. ఇద్దరూ బిజీగా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ మిస్ అయిపోయారు. మన పెద్దలు ఊరికే అనలేదు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. ఎందుకంటే పెళ్ళంటే అంత పనులుంటాయి కాబట్టి. ఎంత ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నా, ఎంత క్యాటరింగ్ ఉన్నా కూడా పెళ్ళి చేయడం అయితే అంత ఈజీ అయిన విషయం కాదు. ఇక్కడ వచ్చేసి మా చిన్ని కృష్ణయ్య ఎంత క్యూట్గా రెడీ అయ్యాడు. మా అక్క వాళ్ళ మన్మడు. ఇంకా వాణ్ణి రెడీ చేయడానికి మా అక్క వాళ్ళ కోడలు కష్టం అంతా ఇంత కాదండి. రెడీ చేశాక ఫొటోస్ దిగురా అంటే వాడు స్టిల్స్ ఇస్తాడంట, మేము చెప్పింది వాడు చేయడంట. వాడి ఫొటోస్ కోసం వాళ్ళ కోడలు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వెన్నలాగా ఒక బౌల్లో దూది పెడితే ఆ దూదితో ఆడుతూ ఉన్నాడు. ఫ్లూట్ని పట్టుకోమంటే ఎంతసేపైనా పట్టుకోవడం లేదు. పెళ్ళిళ్ళలో నాకు నచ్చిన ఇంకో ఈవెంట్ ఏంటంటే ఈ పచ్చగాజుల ఈవెంట్. పెళ్లి కొడుకుని చేసిన రోజు ఇంటికి వచ్చిన ముత్తైదులకి పసుబొట్టు ఇచ్చి ఈ పచ్చగాజులని ఇస్తారు. ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ని పెళ్లి కొడుకుని చేసిన రోజు నుంచి పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చేంతవరకు అలానే చేతికి ఉంచుకుంటారు. ఇంకొందరైతే పెళ్ళి కొడుకు చేసిన రోజు నుంచి 16 పండగ అయిపోయేంతవరకు ఈ బ్యాంగిల్స్ని తీయరు. ఇంకా ఇంకొన్ని ప్రాంతాల వారైతే పందిరి వేసిన రోజు నుంచి పందిరిని తీసే రోజు వరకు ఈ గాజులని అలాగే ఉంచుకుంటారు. కానీ ఇప్పుడు ఇచ్చిన రోజు మాత్రమే వేసుకుంటున్నారు. శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు కాబట్టి. ఇంకా మేమైతే అందరం బ్యాంగిల్స్ వేసుకొని అలా కొంచెం సేపు ఫొటోస్కి స్టిల్ ఇచ్చాము. అప్పట్లో అలా బ్యాంగిల్స్ చూసి ఇట్టే కనిపెట్టే వాళ్ళంట ఇంట్లో పెళ్ళవుతుంది కదా అని. అలా ఈవెంట్ రన్ అవుతూ ఉంటే ఒక పక్కన ఇలా మెహందీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు తెలిసిన మెహందీ వాళ్ళే వచ్చారు. ఎంత చక్కగా ఎంత నీట్గా వేస్తున్నారో చూడండి. ఇంకా ఈ మెహందీ ఆర్టిస్ట్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్గా చాలా నీట్గా వేస్తున్నారు. అండ్ తినని 2 డేస్ అలా మాట్లాడుకున్నారు. ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్కి వీళ్ళు వచ్చారు. తనైతే ఎంత ఓపికగా ఎంత పేషెన్స్గా వేస్తుందో చూడండి. అండ్ తను వేసే ప్రతి ఒక్క డిజైన్ చాలా బాగుంది, చాలా అట్రాక్టింగ్గా కూడా ఉంది. ఇంకా ఈ మెహందీ ఈవెంట్కి నేను ఒక గ్రీన్ కలర్ ఆర్గాన్జా ఫ్రాక్ వేయించుకున్నాను. ఫ్రాక్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది, ఇంకా హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఓవరాల్గా నా మెహందీ లుక్ ఎలా ఉందో మీరు కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకో పక్క మెహందీ ఈవెంట్, ఇంకొక పక్క లంచ్ అవుతూ ఉంటే ఇంకా
మంగళ స్నానానికి రెడీ చేస్తున్నారు. ఓవరాల్ డెకరేషన్ అయితే ఎంత నీట్గా ఇంకా ఎంత త్వరగా కంప్లీట్ చేశారో. ఇంకా మార్నింగ్ పెళ్ళికొడుకు ఈవెంట్ అయ్యాక, ఆఫ్టర్నూన్ మెహందీ ఈవెంట్ అయ్యాక ఈవినింగ్ 4 o'clockకి అలా మంగళ స్నానం ఈవెంట్ని స్టార్ట్ చేశారు. 5 days పెళ్ళి కాబట్టి హడావుడి ఏం లేకుండా మెల్లగా మంగళ స్నానం ఈవెంట్ని ఎంజాయ్ చేశాము. చాలా డేస్ తర్వాత కజిన్స్ అందరం కలిసాం కాబట్టి ఈవెంట్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాము. ఇంకా చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి అందరూ కజిన్స్ కలిస్తే ఎంజాయ్మెంట్ నార్మల్గా ఉండదు కదా మరి. అలా ఫోటో సెక్షన్ అయిపోయాక కొంచెం సేపు మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ కూడా చేశాము. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరం చాలా సరదాగా డ్యాన్స్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశాము. ఇంకా మంగళ స్నానం అంటే డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాల్సిందే కదా. సో ఆల్మోస్ట్ అందరం ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ని ఫాలో అయ్యాము. ఇంకా నా డ్రెస్ విషయానికి వస్తే నేను ఒక ఎల్లో కలర్ శారీని తీసుకొని దాన్ని ఇలా డ్రెస్ లాగా కన్వర్ట్ చేయించాను. అండ్ ఎల్లో కలర్ శారీ వచ్చేసి నెట్ క్లాత్లో ఉంది. దానిపైన వైట్ బూటీస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చాయి. నేను బ్లౌజ్ పీస్ని ఇలా హ్యాండ్స్కి ప్లెయిన్ నెట్ లాగా కన్వర్ట్ చేసి దానికి ఎలాస్టిక్ వేయించాను. ఫ్రంట్ చాలా సింపుల్ వీనెక్ పెట్టించి ఇంకా కింద రఫుల్స్ కూడా పెట్టించాను. నాకు టోటల్ 5.5 meters ఆఫ్ క్లాత్ పడింది. ఇంకా మా అక్క వాళ్ళ కోడలు మంచిగా మాకు కొరియోగ్రఫీ చేస్తుంది. తనని చూస్తూ మేమందరం డ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశాము. పెళ్ళిలో మేం చేసిన హడావుడి కానీ మేం చేసిన సందడి కానీ అంతా ఇంత లేదండి. ఒక పక్కన నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే మా డాడీ మా ఇంకా చిన్న పిల్లలిద్దరిని హ్యాండిల్ చేస్తున్నాడు. ఏ ఈవెంట్కైనా సరే ఫొటోస్ అన్నిటికన్నా ముఖ్యము. సో ఇక్కడ మంగళ స్నానం స్టార్ట్ అయ్యేదానికన్నా ముందు అందరూ ఫొటోస్ దిగారు. ఇంకా ఓపిక విషయానికి వస్తే అందరికన్నా ఎక్కువ ఫోటోగ్రాఫర్లకే ఉండాలి. బికాస్ వాళ్ళు చాలా ఫోటోలు తీస్తారు, అలానే చాలా మందిని కూడా తీస్తారు అండ్ ఎన్నో స్టైల్స్తో తీస్తారు. ఎట్ ద సేమ్ టైం మేము యూట్యూబ్ ఛానల్ అని చెప్తే మాకు కూడా చాలా సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలంటే కొన్ని వీడియోస్ వాళ్ళే తీశారు. ఇందులో వచ్చేసి కొన్ని స్టిల్స్ అయితే వాళ్ళే తీశారు. మీకే అర్థమైపోతుంది. వావ్ బాగుంది అని అనిపించిన చోట చాలా వరకు అన్నీ వాళ్ళే తీశారు. ఇంకా ఇలా ఒక్కొక్కరు ఫ్యామిలీ వచ్చి ఫొటోస్ దిగేటప్పుడు నార్మల్ ఫొటోసే కాదండి, వాటితో పాటు డ్యాన్స్ కూడా చేశారు. యూజువల్గా మనం ఫోటోగ్రాఫర్స్లో తీసిన కొన్ని ఫోటోలు చూసి వావ్ భలే ఉంది ఎలా తీశారు అని అనుకుంటాం కదా. అలా బ్యాక్ ఎండ్లో ఏమేం జరిగాయో కూడా కొన్ని వీడియోస్లో మీకు కనిపిస్తాయి. చాలా వరకు ఫోటోగ్రాఫర్స్ తీసిన స్టిల్స్ అన్నీ మా వీడియోలో కవర్ చేయడానికి అయితే మేము ట్రై చేసాము. హోప్ఫుల్లీ మాలాగే మీరు కూడా ఈ మేకింగ్ వీడియోస్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. ఇంకా ఇలా ఈవెంట్ అవుతున్నంతసేపు బ్యాక్ ఎండ్ మాత్రం డీజే రన్ అవుతూనే ఉంది అండ్ పక్కన డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంజాయ్మెంట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇలా కొంచెం ధూమ్ధామ్గా చేయాలి అంటే కొంచెం స్పేస్ ఉంటే చాలా బాగుంటుంది. సో మా అన్నయ్య ఏం చేశాడు అంటే వాళ్ళ ఇంటి పక్కనే కొత్తగా ఒక చిన్న ఫంక్షన్ హాల్ పడింది అనమాట. ఆ ఫంక్షన్ హాల్ని ఆల్మోస్ట్ ఈ 5 days కోసం తీసేసుకున్నారు. అండ్ ఇలాంటి ఈవెంట్స్ చాలా వరకు ఇందులోనే చేశాము అండ్ ఫుడ్ కూడా ఇక్కడే పెట్టారు. అండ్ ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ లేడీస్ అందరూనేమో ఎల్లో కలర్ శారీ వేసుకున్నారు అండ్ అబ్బాయిలు అంతా ఎల్లో కలర్ కుర్తా. ఇంకా అబ్బాయిలకు సంబంధించిన కుర్తా అన్ని మా అన్నయ్య తీసుకొచ్చారు. ఇంకా నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకున్న ఈవెంట్ ఆల్మోస్ట్ 2 hours చేశాము. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం మా అన్నయ్య వాళ్ళ పెద్ద కోడలు డ్యాన్స్ చాలా బాగా వేస్తుంది. సో తనే పక్కన నుంచి కొరియోగ్రాఫ్ చేస్తూ అందరి చేత డ్యాన్స్లు వేయిస్తూ ఉంది. యూజువలీ వచ్చిన వాళ్ళందరూ ఒక స్టెప్ వేసేసి వెళ్ళిపోతారు కదా, అలా కాకుండా ఇక్కడ కొత్తగా మాత్రం ఒక్కొక్కరు ఒక్కో సాంగ్ అంతా డ్యాన్స్ వేసి వెళ్ళారు. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో. అది కాకుండా అందరూ సింక్లో కూడా ఉన్నారు అనమాట. నాకు తెలిసి మీరు కూడా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ని చూడాలి అనుకుంటున్నారు కదా అండ్ డ్యాన్స్ ఎలా నేర్పిస్తుందో చూడాలనుకుంటున్నారు కదా. మేము ఆ ఫుటేజ్ కూడా కవర్ చేసాము, చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది. ఇంకా మెహందీ ఆర్టిస్ట్ కూడా మాతోనే ఉందన్నమాట డే అంతా. సో ఎవరికి వీలైనప్పుడల్లా వాళ్ళు వెళ్ళి పెట్టించుకుంటూ ఉన్నారు. హియర్ కమ్స్ అవర్ కొరియోగ్రాఫర్, మా అన్నయ్య వాళ్ళ పెద్ద కోడలు. చూస్తున్నారు కదా సూపర్గా డాన్స్ వేస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం డాన్స్ స్టెప్స్ కూడా చాలా బాగా నేర్పిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే ఇలా ఇంతసేపు డాన్స్ వేయడానికి మెయిన్ కారణం తనేనండి. ఎందుకంటే డాన్స్ రాని వాళ్ళు కూడా తనని చూసి డాన్స్ వేయాలి అనుకొని ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి చాలా బాగా డాన్స్ వేశారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టెప్ వేసి అందరినీ అలరించారు. నాకు తెలిసి ఇలా దగ్గరగా ఒక 45 minutes అందరం కలిసి ఇలా డాన్స్ వేస్తూ ఉన్నాము. ఇలా డాన్స్ అయిపోగానే ఫోటోగ్రాఫర్స్ పెళ్లి కొడుకుని కొన్ని ఫోటోలు తీశారు. స్టిల్తో తీసిన ఫోటో మాత్రం ఎక్సలెంట్ వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్లో వెనక వచ్చేసి ఇలా పసుపు కుంకుమ
గాల్లో ఉన్నట్టు అండ్ ఎట్ ద సేమ్ టైం వాటర్ డ్రాప్లెట్స్ని కూడా గాల్లోకి వేస్తూ ఫోటోలు మాత్రం చాలా బాగా తీశారు. అలా కొన్ని ఫోటో స్టిల్స్ అవ్వగానే ఇంకా మంగళ స్నానం ఈవెంట్ స్టార్ట్ చేశారు. ఇంకా ముందుగా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి అబ్బాయికి నలుగు పెట్టి ఇంకా మంగళ స్నానం ఈవెంట్ స్టార్ట్ చేశారు. తెలిసిందే కదా, ముందే బయట వర్షాలు పడుతున్నాయి అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. దానివల్ల ఏం చేసాము అంటే హాట్ వాటర్ తీసుకొచ్చాము సో దట్ పెళ్ళికొడుకి ఏ ఇబ్బంది ఉండొద్దు అని. నెక్స్ట్ ఇక 1 by 1 కపుల్స్ వచ్చి ప్రతి ఒక్కరు అలా వాటర్ పోసారు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఫోటోగ్రాఫర్స్కి ఏం ప్రాబ్లం రావద్దని చెప్పి అబ్బాయి స్పెట్స్ కూడా పెట్టుకున్నాడు అండ్ స్టిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇందాక చెప్పినట్టు బిహైండ్ ద సీన్స్ అని చెప్పాము కదా, అలాంటి కొన్ని ఫోటోలవే ఇవన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు అండ్ ఫోటోగ్రాఫర్ 1 2 3 గో అనగానే చలో అని అలా వాటర్ పోసారు. ఇంకా అలా ఈవెంట్ అయిపోగానే ప్రతి ఒక్కరం స్నాక్స్ తీసుకొని ఇంకా రెస్ట్ తీసుకున్నాము సో దట్ నెక్స్ట్ డే పెళ్లి కొడుకు ఈవెంట్ స్టార్ట్ చేస్తారు అని. ఇది వచ్చేసి డే 3 మార్నింగ్. ఫస్ట్ పెళ్లి కొడుకుతో స్టార్ట్ చేసాం. పెళ్లి కొడుకుకి నలుగు పెట్టి తెలంగాణ స్టైల్లో పెళ్లి కొడుకుకి శ్వాసలు వేస్తారు అంటారు. అంటే బియ్యాన్ని అలా 3 సార్లు పెళ్లి కొడుకుకి తోటి పెళ్లి కొడుకుకి వేసి ఆ తరువాత స్నానం చేయమని చెప్తారు. ఇంకా నలుగుని శనగపిండితో పసుపుతో చేస్తారు. అలా చేయడం వల్ల ఫేస్కి ఒక మంచి గ్లో వస్తుంది అని అలా నలుగుతో స్నానం చేయమని చెప్తారు. ఇలా ఈ ఈవెంట్ అయిపోగానే అందరము అలా ఒకసారి పెళ్లి కొడుకుతో ఫొటోస్ దిగి ఇంకా పెళ్లి కొడుకుకి మంగళహారతి ఇస్తారు. అలా మంగళహారతి ఇవ్వడం వల్ల అతనికి తాకిన దిష్టి అంతా పోతుంది అని అంటారు. మంగళహారతి కూడా 3 లేదా 5 పాటలు పాడేంత వరకు ఉండి ఆ తర్వాత మంగళహారతిని కళ్ళకు అద్ది జుట్టుకి నూనె రాస్తారు. ఇలా ఈ ఈవెంట్ అయిపోయి అలా రాసాక పెళ్లి కొడుకు రెడీ అయ్యి వచ్చే లోపట మేము వేరే ఈవెంట్కి రెడీ అయ్యి వెళ్ళాము. ఇది వచ్చేసి కూరాడు నీరాడు ఈవెంట్ అని అంటారు. మేము పెళ్లి చప్పుళ్లతో తెలిసిన వారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి పసుబొట్టు ఇచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న కూరాడుని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు. ఇది చాలా విశిష్టమైన పూజ. ఇలా కొందరేమో కూరాడిని మరికొందరేమో మంగళహారతిని పట్టుకొని అక్కడి నుంచి కూరాడు తీసుకొని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇదంతా ప్రాసెస్ పెళ్లి కొడుకు రెడీ అయ్యి వచ్చే లోపట ఫినిష్ చేసుకోవాలి. ఇంకా కూరాడు నీరాడు ఉన్న వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉండడం వల్ల మాకు అంత పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వలేదు. మేము త్వరగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసాము. ఇలా అయిపోయాక ఒకరి తర్వాత ఒకరు ఇంట్లోకి వెళ్ళాలి. అలా మంగళహారతిని చూపిస్తూ ఇంట్లోకి వచ్చేసాము. ఇదంతా ప్రాసెస్ మార్నింగ్ జరగడం వల్ల మాకు వేరే ఈవెంట్స్కి ఇది మేము మార్నింగే పని. ఈ కూరాడు నీరాడు ప్రాసెస్ వచ్చేసి మేము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసాము. ఎందుకంటే నెక్స్ట్ గంగాదేవి పూజ చెయ్యాలి కాబట్టి. ఒకప్పుడు నది దగ్గరికి వెళ్ళి గంగాదేవికి పూజ చేసి గంగా నీళ్ళు ఇంటికి తెచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు నది దూరం అవ్వడంతో మా ఇంటి పక్కకే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ట్యాప్కి పూజ చేసి పసుపుతో పూజించిన ఒక చెంబులో నీళ్లు పట్టుకొని అందరం ఆ నీళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేసాము. మేము పక్కన ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అలా 5 చెంబులతో నీళ్లు తీసుకొని మంగళహారతి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇందాక తీసుకొచ్చినట్టే ఒకరి తర్వాత ఒకరు వెనకాల చూడకుండా ఇంట్లోపలికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ మంగళహారతి తీసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత చెంబులో ఉన్న గంగాదేవిని కూడా ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి పెళ్లి కొడుకు రెడీ అయ్యి కూర్చున్నాడు. ఈరోజు పెళ్లి కొడుకుని చేయాలి అనుకున్న వాళ్ళు పెళ్లి కొడుకుకి బట్టలు ఇస్తారు. ఇంకా అలా బట్టలు ఇచ్చాక పెళ్లి కొడుకు ఆ బట్టలు వేసుకొని రాగానే మళ్ళీ పెళ్లి కొడుకు ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి పుట్టమన్ను తీసుకురావడం. అలా అందరూ కలిసి పుట్టమన్ను దగ్గరికి వెళ్ళి పుట్టమన్నుని తీసుకొని వస్తారు. అందరూ కలిసి మంగళహారతిని తీసుకొని అలా పుట్టమన్ను తీసుకురావడానికి బయలుదేరారు. ఇదంతా పెళ్లి చప్పుళ్లతోటే జరుగుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా. ఇంకా పుట్ట దగ్గరికి వచ్చాక మన్ను తీయడానికి యూజ్ చేసే సీకుని ఫస్ట్ పూజ చేయాలి. అలా పూజ చేశాక పుట్టమన్నుకి కొంచెం వాటర్ వేసి అది తడవాలి. ఎందుకంటే అది తడుస్తే మట్టి తొందరగా వస్తుంది. ఇంకా పుట్టకి పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టి నైవేద్యంగా అరటిపండును పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రసాదంలాగా చూపించాలి.
పుట్ట అనగానే మనకు గుర్తొచ్చేది పాలు. అలా పాలు కూడా పుట్టకి నైవేద్యంలాగా పోసి అగరబత్తీలు చూపించి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొని అక్కడున్న వారందరికీ పొట్టు పెట్టి ఇంకా ఇంటికి బయలుదేరాలి. ఇంకా ఈలోపు పెళ్ళి కొడుకు తండ్రి ముందుగా పూజ చేసిన సీకుతో ఆ మట్టిని తవ్వుతున్నాడు. అలా తవ్వగా వచ్చిన మట్టిని 5 గిన్నెలో లేదా 5 ప్లేట్లలో 3 పిడికెలతోటి పెడతారు. అలా తీసుకొని 5గురు ఆ కొత్త బెడ్షీట్ కింద నిల్చొని అలా తీసుకొని రావాలి. ముందుగా మంగళహారతి, ఆ వెనుకాల పుట్టమట్టిని తీసుకొని మంగళ వాయిద్యాలతోటి రావాలి. ముందుగా చెప్పినట్టు ఫస్ట్ మంగళహారతి తీసుకొని ఆ వెనకాల మట్టి తీసుకొని నడుచుకుంటూ రావాలి. తిరిగి వెనకకి వెళ్ళకూడదు. ఈ ప్రాసెస్ చాలా వింతగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళు ఆ ప్రాసెస్లో బిజీగా ఉంటే నేను ఇంకా పెళ్ళి కొడుకుకి తోటి పెళ్ళి కొడుకుకి పారాయిని రాస్తున్నాను. అలా ఆ ప్రాసెస్ అయిపోయాక మళ్ళీ పెళ్ళి కొడుకుకి ఇంకా తోటి పెళ్ళి కొడుకుకి హారతిస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి అరౌండ్ 11:30 అయింది మాకు. ఈ తర్వాత ఇంకా మెయిన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది వచ్చేసి మెయిన్ ప్రోగ్రామ్ వడుగు అంటారు. ఈ ప్రోగ్రామ్ చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా తండ్రుల మధ్యలో పెళ్ళి కొడుకు కూర్చొని పంతులు గారు చేస్తారు. ఇది వచ్చేసి అరౌండ్ 1.5 hour ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మనం ముందుగా తెచ్చిన కూరాడికి కూడా పూజ చేయాలి. ఆ పూజ కూడా పెళ్ళి కొడుకు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ముగ్గురు కూర్చొని చేస్తారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ పూజ. ఇంకా ఈ పూజకి కావాల్సింది ఈ గౌరమ్మలు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ పూజలో. ఇంకా పెళ్ళి కొడుకు, మా అక్క, బావ వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు గౌరమ్మలన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ఇంకా వాళ్ళ వచ్చాక మా అక్క వాటిని ఇసుర్రాళ్ళ మీద పెట్టి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ పూజ అరౌండ్ 30 minutes వరకు ఉంటుంది. ఈ పూజ కూడా చాలా బాగా చేస్తారు. ఈ పూజకు కూడా అయ్యగారు పక్కన ఉండి ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చెప్తూ ఉంటారు. చాలా వరకు ఈ పూజ మాత్రం పెళ్ళి కొడుకు వాళ్ళ తల్లియే చేస్తుంది. ఇంకా ఈ పూజ అయిపోగానే ముందుగా చేసిన గౌరమ్మలని 9 ముత్తైదులకి ఇస్తారు. అలా ఒక్కొక్కరుగా అక్క, వదిన అందరూ వచ్చి పెళ్ళి కొడుకు చేతిలో నుంచి ఆ గౌరమ్మని తీసుకుంటారు. అలా అందరూ తీసుకొని పెళ్ళి కొడుకుని బాగా ఆశీర్వదిస్తారు. ఈ ప్రాసెస్ అంతా అవుతూ ఉంటే మా పిల్లలు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. దీన్ని కొట్నం తాంబూలం అని అంటారు. ఇలా అందరికీ ఆ కొట్నం తాంబూలాన్ని ఇస్తూ ఉంటాడు పెళ్ళి కొడుకు. ఇంకా అందరం తాంబూలాలు తీసుకున్నాక ఇంకా లాస్ట్లో నేను వచ్చి తాంబూలం తీసుకున్నాను. ఈ పూజా విధానం ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయేమో, కానీ మేము ఎప్పుడు ఇలానే చేస్తాము. అలా అందరూ వచ్చి తాంబూలం తీసుకున్నాక ఇంకా వేరే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 5 days కదా, ఎలా చేస్తామో ఏమో అని చాలా అనుకున్నాం, కానీ చాలా త్వరగా అయిపోయాయి ఈ 5 days. అసలు టైమే తెలియలేదు. మేము మాత్రం ఓవరాల్ ఈ 5 days పెళ్ళిని చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా డేస్ తర్వాత మా ఇంట్లో పెళ్ళి కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేశాము మేము. ఇంకా అందరు అయిపోయాక ఫైనల్లీ నా టర్మ్ వచ్చింది. నేను కూడా అలా చేశాను. ఇంకా ఈ తర్వాత నెక్స్ట్ కూరాడు నీరాడు ప్రాసెస్ ఉంటుంది, దానికి వెళ్ళిపోదాము. ఇంకా ఈ గ్యాప్లో ప్రతి ఒక్కరూ వడియాలు పెడతారు. ముందే శనగపిండిని కలిపి పెట్టారు. ఆ తర్వాత ప్రాసెస్ మొత్తం అయిపోయాక గౌరమ్మని పెట్టి గౌరమ్మ చుట్టూ ప్రతి ఒక్కరూ అలా కూర్చొని ఒక 5 నుంచి 10 వరకు వడియాలు పెడుతూ ఉన్నాం. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలా ఇలా కజిన్స్ అందరూ చాలా డేస్ తర్వాత కూర్చొని ఇలా ప్రోగ్రామ్ చేయడం చాలా బాగా నచ్చింది. ఇంకా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. పెళ్ళంటేనే హడావుడి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కనే ఉన్న కూరాడికి పూజ చేసి అందులో ప్రతి ఒక్కరూ గంగాదేవికి పూజ చేసి గంగా నీళ్ళు తెచ్చారు కదా, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పేరు చెప్పుకొని అక్కడ ఉన్న 2 కుండలో ఆ నీళ్లు పోయాలి. ఈ ప్రాసెస్ కూడా అందరూ కలిసి చేయాలి. అలా ఒక్కొక్కరు తమ యొక్క ఇంటి పేరు చెప్పుకుంటూ ఆ కూరాడ్లో నీళ్ళు అనేటివి పోయాలి. అలా అందరిది అయిపోయాక వాటిలో ఇంకా పసుపు ఇంకా కుంకుమ చల్లి నమస్కారం చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా అందరూ చేయాలి. ఇంకా ఫైనల్లీ నా టర్మ్ కూడా వచ్చేసింది. నేను కూడా చేసేసాను.
అలా అందరూ చేశాక వాటి క్యాప్స్ క్లోజ్ చేయాలి. వాటిని కొట్నం అని అంటారు. కొట్నం అంటే గాండ పొయ్యిలు అని అర్థం అంట. అలా ఆ కుండలని ఒడ్ల మీద పెట్టాలి. ఈ గ్యాప్లో నేను మా పిల్లల్ని బాల గోవిందులలాగా రెడీ చేస్తున్నాను. చూసారు కదా మా పిల్లలు ఎంత క్యూట్గా రెడీ అయ్యారో. ఈ పెళ్లి కొడుకు రోజు ఈ బాల గోవిందుల ఈవెంట్ కూడా చాలా బాగుంటుంది. పెళ్లి కొడుకు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇంకా 5 మెంబర్స్ చిన్న పిల్లలతో గోవిందనామాలు చెప్పుకుంటూ ఇంటి చుట్టూ తిరగాలి. మా బాబుకు బాగా నచ్చింది, కానీ కండువ ఉండడంతో చాలా మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. అలా ఇంటి చుట్టూ 5 లేదా 9 లేదా 11 ప్రదక్షిణాలు చేయాలి. పిల్లలు ఎక్కువగా ఉంటే ఆ సందడి ఆ కళ ఇంకా బాగుంటుంది. ఈ గోవిందనామాలు చాలా వరకు పిల్లలే చేస్తారు. అందరు పిల్లలు పంచ కట్టుకొని గోవిందనామాలు చెప్పుకుంటూ గోవిందనామం బొట్టు పెట్టుకొని అలా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ సందడి ఇంకా ఆ కళ వేరేగా ఉంటుంది. ఇంకా గోవిందనామాలు అయిపోయాక అందరూ కలిసి గేట్ బయట నుండి గోవిందనామం చెప్పుకుంటూ మంగళహారతి తీసుకొని ఇంటి లోపలికి వస్తారు. ఇంకా ఇంతటితో ఈ గోవిందనామాల ఈవెంట్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా ఇందులో కాశీయాత్ర కూడా ఉంటుంది. అప్పుడు నేను మాత్రం మా పిల్లలతో బిజీగా ఉన్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యాక మా అక్క ఇంకా బావ అందరికీ బట్టలు పెట్టారు. యాజ్ యూజువల్ మా డాడీ ఇంకా మా హస్బెండ్ బిజీగా ఉండడంతో నేను మా మమ్మీ ఇద్దరం కూర్చొని బట్టలు పెట్టించుకున్నాము. ఇంకా ఈ ఈవెంట్ అయిపోయాక అందరం కలిసి కొంచెం సేపు సరదాగా ఫొటోస్ దిగాము. ఇంకా పెళ్ళికొడుకు లేకపోతే ఎలా అని చెప్పి పెళ్ళికొడుకుని తీసుకొచ్చి మధ్యలో కూర్చోపెట్టి అలా కొద్దిసేపు డ్యాన్స్ చేస్తూ మా మెహందీస్ అన్నీ చూపించుకుంటూ మేము ఇంకా ఫొటోస్ ఇంకా వీడియోస్ దిగాము. ఇంకా ఈవినింగ్ వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ బాగా రెస్ట్ తీసుకొని మేము నెక్స్ట్ డే పెళ్ళికి రెడీ అయ్యాము. ఇది వచ్చేసి పార్ట్ 1. ఇందులో మేము పెళ్ళి కొడుకు, మంగళ స్నానం, మెహందీ, ఒడుగు ఈ ఈవెంట్స్ అన్నీ కవర్ చేశాను. అండ్ పార్ట్ 2 వచ్చేసి పెళ్ళి ఇంకా రిసెప్షన్ వీడియోస్ వస్తాయి. ఇంకా ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికి అరౌండ్ 6:30 అయింది. మేము ఇంకా బాగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే పెళ్ళికి రెడీ అయ్యాము. ఓవరాల్గా మాకు ఈ వీడియోస్ ఇంకా ఈ ఫొటోస్ చాలా బాగా నచ్చాయి. అండ్ నేను వచ్చేసరికి ఈవెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్లో అందరూ వెళ్ళిపోయేటప్పుడు నేను ఇంకా దీప్తి ఇద్దరం కలిసి పెళ్లి కొడుకుతో ఫోటోలు దిగేసాం. మా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడప్పుడు కమెంట్ కూడా చేయండి.